అయితే ఈ జాన్ నుంచి బాగా తగ్గింది. జాన్‌లో బాగా పీక్ అయింది. దగ్గర దగ్గర 3.2 మిలియన్ నుంచి 7,80,000కి పడిపోయినాయి అప్లికేషన్స్ అని చెప్తున్నారు రీటైల్ ఇన్వెస్టర్స్ కి. ఈ ఇయర్ లో 2025లో చూస్తే గనక జాన్ లో పీక్ ఉంది 3.2 మిలియన్ దగ్గర దగ్గర. దాని తర్వాత చూస్తే ఫెబ్ నుంచి ఏప్రిల్ దాకా పడుకుంటా వచ్చి 7,80,000కి వచ్చేసింది. అది రీటైల్ ఇన్వెస్టర్స్ కి. అదే హెచ్ఎన్ఐస్ చూస్తే కనుక ఈ సంవత్సరంలో 2025లో 2,35,000 నుంచి 70,000కి పడిపోయింది. కొన్ని ఐపీఓస్కి అయితే కనీసం 10,000 హెచ్ఎన్ఐ అప్లికేషన్స్ కూడా రాలేదు. అంటే చూడండి, ఐపీఓస్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ఎల్స్ కంపెనీ యొక్క ఇంపార్టెన్స్ అంత వర్స్ట్ గా ఉందా, ఫండమెంటల్స్ కానీ ఇవి అంత ఘోరంగా ఉన్నాయా? హెచ్ఎన్ఎస్ రావట్లేదంటే హెచ్ఎన్ఎస్ ఊరికే బెటర్ కదా, మన రీటైల్ ఇన్వెస్టర్ వేసేద్దాం వస్తే వచ్చింది తర్వాత చూసుకుందాం అన్నట్టు. హెచ్ఎన్ఎస్ వాళ్ళు ఒక లాట్ పెట్టరు, వాళ్ళు కొన్ని వందల్లో పెడతారు లాట్స్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఐపీఓస్ ఏ కంపెనీస్ వస్తున్నాయి అంటే దిక్కు దివాణా లేని కంపెనీస్ కూడా వచ్చేస్తున్నాయా అనేది కూడా చూసుకోవాలి. బికాస్ వెన్ హెచ్ఎన్ఐస్ ఆర్ ఎల్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి తగ్గుతున్నాయి అంటే గనక